సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఓ దిక్కు మందేసి వచ్చే వెహికల్స్ ని పరేషాన్ అవుతుంటే మరోవైపు బ్రీత్ అనలైజర్ సరిగా పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజుల క్రితం కొనుగోలు చేసిన బ్రీత్ అనలైజర్స్ పనిచేయక కొత్త బ్రీత్ అనలైజర్స్ రాకపోవడంతో ఉన్న 4గింటితోనే సర్ది పెట్టుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో తాగి డ్రైవింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే యాక్సిడెంట్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో సిటీలో గత 5 ఏళ్లుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ను స్ట్రిక్ట్ చేశారు. ప్రతి వీకెండ్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతో పాటు వీక్ డేస్ లో రాత్రి పూట అక్కడక్కడ సర్ప్రైజ్ టెస్టులు చేస్తుంటారు. దీంతో జనాలు డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయాలంటే పోలీసులు పట్టుకుంటారనే భయం క్రియేట్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి 10,000 ఫైన్ తో పాటు ఫ్యామిలీతో కలిసి కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే కాకుండా రెండోసారి పట్టుబడితే జైలు కి పంపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నారు పోలీసులు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు వెహికలర్స్. అయితే గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే బ్రీత్ ఎనలైజర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో టెస్టులు చేసే టైంలో ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. 5 ఏళ్ల క్రితం గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్లలో ప్రతి ట్రాఫిక్ పిఎస్ కి 8 చొప్పున బ్రీత్ ఎనలైజర్స్ ఇచ్చారు ఉన్నతాధికారులు. అప్పటి నుంచి వాటినే వాడుతున్నారు. అయితే గతేడాదిగా అందులో సగానికి పైగా పాడయ్యి పని చేయడం లేదు. వాటిని రిపేర్లు చేయించినా మొరాయిస్తున్నాయని చెబుతున్నారు ఫీల్డ్ లెవెల్ ట్రాఫిక్ పోలీసులు. దీంతో అందుబాటులో ఉన్న 3-4 బ్రీత్ ఎనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామని చెబుతున్నారు. చెకింగ్ పాయింట్ దగ్గర ఒకే బ్రీత్ ఎనలైజర్లు ఉండడంతో ఒక వ్యక్తి తాగి దొరికితే అతనికి బీఏసీ ఎంత వచ్చిందో రికార్డ్ చేసి అతని డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తీసుకుని రిసిప్ట్ రాసే ప్రాసెస్ పూర్తయ్యే వరకు మిగతా వాళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతసేపు బారికేడ్ల దగ్గర ట్రాఫిక్ ను ఆపడమో లేక చెక్ చేయకుండా పంపించడమో జరుగుతోంది. ఒక్కో చెకింగ్ పాయింట్ దగ్గర 2 బ్రీత్ ఎనలైజర్లు ఉంటే టెస్టులు చేయడం ఈజీగా ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సైబరాబాద్ పరిధిలో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, కూకట్పల్లి ట్రాఫిక్ పిఎస్ ల పరిధిలో పబ్స్, క్లబ్స్, బార్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో తాగేవారే ఎక్కువగా డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ కి కారణమవుతుంటారు. ఆయా ఏరియాల్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పిఎస్ లలో కూడా 3-4 బ్రీత్ ఎనలైజర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. బ్రీత్ ఎనలైజర్స్ కావాల్సినన్ని ఉంటే రెగ్యులర్ గా నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో ఇంకా ఎక్కువ మంది దొరికే అవకాశాలుంటాయంటున్నారు పోలీసులు. సిటీలో సరిపడా బ్రీత్ ఎనలైజర్లు లేకపోవడంతో న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో సైతం చాలా మందిని చెక్ చేయకుండానే వదిలేశామని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఆ రోజు 3 కమిషనరేట్ల పరిధిలో 3,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కానీ కావాల్సినన్ని బ్రీత్ ఎనలైజర్స్ ఉంటే 6,000కు పైగా కేసులు నమోదయ్యేవని చెబుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో సైబరాబాద్ పరిధిలో 16, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 12 ట్రాఫిక్ పిఎస్లున్నాయి. జీహెచ్ఎంసీలోని ప్రతి ట్రాఫిక్ పిఎస్ కు 5 కొత్త బ్రీత్ ఎనలైజర్లు కావాలని ఏడాదిగా అడుగుతున్నా ఎలాంటి లాభం లేదంటున్నారు. ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు ఉన్నతాధికారులను గట్టిగా అడగలేక ఉన్న వాటితో పనిచేసుకుంటూ వస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం స్పందించి కొత్త బ్రీత్ ఎనలైజర్లు ఇవ్వాలని కోరుతున్నారు.